టీఎస్ హెడ్సెట్ ద్వారా ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో మనకు వెబ్ కౌన్సిలింగ్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఆన్లైన్లో మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. సో మనకు వెబ్సైట్లో డిఫరెంట్ పీడిఎఫ్స్ ఉంటాయి. సో అన్ని పీడిఎఫ్స్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో మెయిన్గా మీరు ఎలాంటి పీడిఎఫ్స్ని ఆర్ సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేయాలి, దాని తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఎవరికి స్కాలర్షిప్ వస్తుంది, స్కాలర్షిప్ ఏజ్ లిమిట్ కూడా ఉంటుంది. సో చాలా మంది లైక్ టీచర్ జాబ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు బీఎడ్ రాస్తారు, కానీ వాళ్ళకు స్కాలర్షిప్స్ కొందరికే వస్తాయి. సో ఏజ్ లిమిట్ ఉంటుంది బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా. సో ఈ వీడియోలో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కానీ మనం రిజిస్టర్ అయ్యి కాలేజ్ వెళ్ళే వరకు ఉన్న అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ కౌన్సిలింగ్కి సంబంధించిన ఫాస్ట్ అప్డేట్స్ నా టెలిగ్రామ్ ఛానల్లో ఎవ్రీడే ఇవ్వడం జరుగుతుంది. సో కింద లింక్ కూడా ఉంటుంది, వీడియో తర్వాత జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. సో మెయిన్గా ఇప్పుడు టీఎస్ హెడ్సెట్ ద్వారా బీఎడ్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ అండి. సో ఫస్ట్ మీరు ఆన్లైన్లో మీ యొక్క ర్యాంక్ కార్డ్ ఉంటుంది కదా టీఎస్ హెడ్సెట్, దాని ద్వారా మీరు రిజిస్టర్ అవ్వాలి. సో మనకు రిజిస్ట్రేషన్ డేట్ వచ్చేసి 8 to 20. ఆ రోజు మీరు ఏం చేయాలి, రిజిస్టర్ అయ్యి మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఎవరైతే ఈ స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఉంటారు కదా, ఎవరైతే ఎన్సీసీ పిహెచ్ కానీ క్యాప్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు మీరు స్లాట్ బుక్ చేసుకోవాలి. ఎప్పుడు 12th August to 16th August. సో మెయిన్గా ఈ స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఫస్ట్ నార్మల్గా అందరిలాగా రిజిస్టర్ అవ్వాలి. అయిన తర్వాత మీకు ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుంది. సో మనకు ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అక్కడికి వెళ్ళి మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్తో వెళ్ళాలి. అక్కడ ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత మీకు అదే వెబ్సైట్లో బుక్ ఫర్ స్లాట్ బుకింగ్ లైక్ స్పెషల్ కేటగిరీ స్లాట్ బుకింగ్ అని ఉంటుంది. సో మీకు సపరేట్ డేట్స్ ఉంటాయి ఏ రోజు కౌన్సిలింగ్కి వెళ్ళాలో. ఫస్ట్ బుక్ చేసుకున్న తర్వాత మీరు ఫిజికల్గా వెళ్ళాలి. అండ్ ఎవరైతే అప్లోడ్ చేస్తారో సర్టిఫికేట్స్ మీకు ఎలిజిబుల్ లిస్ట్ ఇస్తారు. అంటే ఎవరి అయితే ప్రాపర్గా అప్లోడ్ చేస్తారో, ఎవరికైతే సర్టిఫికేట్స్ కరెక్ట్ ఉంటాయో మీకు 21st August రోజు వెబ్సైట్లోనే లిస్ట్ ఉంటుంది. అందులో మీ పేరు ఉంటే ఓకే, లేదు అంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉండవు. సో వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 22 to 23 August 2 days మాత్రమే ఇచ్చారు. అండ్ ఏమైనా ఎడిట్ చేసుకోవాలంటే 24th August రోజు ఇచ్చారు. అండ్ అలాట్మెంట్ ఆర్డర్ అంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత ఏ కాలేజ్ వచ్చింది, ఏ కోర్స్ వచ్చింది, ఎక్కడ వచ్చిందో మొత్తం మనకు 38th August రోజు ఉంటుంది. సో అలాట్ అయిన తర్వాత మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. మీకు ఏ కాలేజ్ అయితే వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళాలి. అండ్ కాలేజ్ అలాట్ అయినప్పుడు మీకు ఆ కాలేజ్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు బ్యాంక్లో చలాన్ కట్టి ఆ చలాన్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ అండ్ 2 or 3 sets ఆఫ్ జిరాక్స్ తీసుకెళ్ళాలి మీ కాలేజ్కి. సో ఇది మనకు ప్రాసెస్ అయిపోతుంది. ఇది మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్. ఇందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. అందరూ మనీ పే చేయాలి, రిజిస్టర్ అవ్వాలి. ఓసీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 800 rupees ఛార్జ్ చేస్తారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 500 rupees మీరు పే చేసి రిజిస్టర్ అవ్వాలి. సో ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఉంటుంది. సో ఎవరైతే డిగ్రీ ఆర్ బీటెక్ తర్వాత బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో మీకు మినిమం 50% ఆఫ్ మార్క్స్ ఉండాలి. ఎవరికి, ఓసీ బీసీ వాళ్ళకు, ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు. అదే బీసీ వాళ్ళకు 40% ఉన్నా సరిపోతుంది. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు మీ యొక్క డిగ్రీ మార్క్స్ 40% ఉండాలి, పాస్ అయి ఉండాలి. అదే బీటెక్ వాళ్ళు అనుకోండి 50% ఆఫ్ మార్క్స్ ఉండాలి. సో ఇది బేసిక్ క్రైటీరియా. మీరు బీఎడ్ కాబట్టి మెథడాలజీస్ ఉంటాయి. అంటే మీ యొక్క డిగ్రీ మీద మీకు సంబంధించిన మెథడాలజీస్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి మీరు ఎప్పుడైతే వెబ్ ఆప్షన్స్ పెడతారో మీ యొక్క డిగ్రీ బేస్ మీద వేటికి ఎలిజిబులో అవే చూపిస్తుంది, అన్ని చూపియాయి. సో మీరు దేనికి ఎలిజిబులో అవి చూపిస్తుంది కాబట్టి మీరు హ్యాపీగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఇది బేసిక్ ఎలిజిబిలిటీ. సో పాస్ అయి ఉండాలి, మినిమం మార్క్స్ ఉంటేనే మీరు ఎలిజిబుల్. అండ్ టీఎస్ హెడ్సెట్ క్వాలిఫై ఉండాలి. లైక్ టీఎస్ హెడ్సెట్లో క్వాలిఫై కానోళ్ళు మీరు ఇందులో పార్టిసిపేట్ చేయరాదు. సో మెయిన్గా హెల్ప్ లైన్ సెంటర్స్ అంటారు. ఎవరైతే స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత స్లాట్ బుక్ చేసుకోవాలి ఫిజికల్ వెరిఫికేషన్కి. సో ఇక్కడ డేట్స్ కూడా ఇచ్చారు. 12th August రోజు ఎన్సీసీ, 13th రోజు కూడా ఎన్సీసీ, 14th August క్యాప్ పిహెచ్, 16th రోజు స్పోర్ట్స్ అండ్ గేమ్స్. సో సపరేట్ డేట్స్ ఉంటాయి. ఆ డేట్స్లోనే మీరు ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జి రామరెడ్డి సెంటర్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి మీరు ఫిజికల్గా వెళ్ళేటప్పుడు ఒరిజినల్స్ అన్నీ తీసుకెళ్ళాలి. మీ దగ్గర ఏం ఒరిజినల్స్ ఉంటాయో అన్నీ తీసుకెళ్ళాలి. ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ తీసుకెళ్ళాలి. మీరు ఏదైతే పిహెచ్ ఎన్సీసీ దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళాలి. అక్కడ వెళ్తేనే మీకు స్పెషల్ రిజర్వేషన్ వస్తుంది, వెళ్ళకపోతే రాదండి. సో ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ సర్టిఫికేట్ లిస్ట్. సో మీరు ఎప్పుడైతే ఆన్లైన్లో రిజిస్టర్ అవుతారో మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి. ఏమేమి అప్లోడ్ చేయాలో ఇప్పుడు చెప్తాను.
ఫస్ట్ వచ్చేసి మీ యొక్క టీఎస్ సెట్ ర్యాంక్ కార్డ్ ఫస్ట్. సెకండ్ PCCMM సెమిస్టర్ మెమోస్. సో ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఎవరైతే ఇప్పుడు రీసెంట్గా డిగ్రీ చేసిన వాళ్ళు ఆర్ బీటెక్ చేసిన వాళ్ళు మీ దగ్గర ఓన్లీ సెమిస్టర్ మెమోసే ఉంటాయి. పీసీ అంటే ప్రొవిజనల్ సర్టిఫికేట్, అంటే మీరు ఏ కాలేజీలో డిగ్రీ చేశారు, ఏ కాలేజీలో బీటెక్ చేశారు, మీ కాలేజ్ పేరు, మీ కోర్స్ ఏం చేశారు, బీఎస్సీ చేశారా, బీఏ చేశారా, ఎంత CGPA వచ్చింది, మీ కాలేజ్ పేరు మొత్తం ఒక షీట్లో ఉండేది ప్రొవిజనల్ అంటారు. కన్సాలిడేటెడ్ మెమో కూడా ఉంటుంది, అంటే మీ 6th సెమిస్టర్ యొక్క మెమోస్ కలిపి ఒక షీట్లో ఉండేది కన్సాలిడేటెడ్ మెమో డిగ్రీ వాళ్ళకు. అదే బీటెక్ వాళ్ళకైతే 8 సెమిస్టర్ మెమోస్ అన్నీ ఒక మెమోలో ఉంటుంది, అది CMM అంటారు, కన్సాలిడేటెడ్ మెమోస్. సో మెయిన్గా ఎవరికైతే PCCMM లేవో మీరు లేటెస్ట్ మెమో, ఇప్పుడు 8th సెమిస్టర్ మెమో కూడా పెట్టొచ్చు దాని బదులు. సో ఇప్పుడు టైం ఉంది కాబట్టి మీరేం చేయాలి, అప్లై చేయండి. నార్మల్గా అప్లై చేసిన తర్వాత మీ కాలేజెస్కి వెళ్ళి మీ సర్టిఫికేట్స్ అన్ని తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు సర్టిఫికేట్లో కదా అప్లై చేయొచ్చు అంటే అప్లై చేసుకోవచ్చు. లేటెస్ట్ మెమో పెట్టాలి, అంటే 7th సెమిస్టర్ ఉంటే 7th, 8th సెమిస్టర్ ఉంటే 8th. దాని బదులు కస్టోడియన్ సర్టిఫికేట్ అంటారు, అంటే మీ సర్టిఫికేట్స్ కాలేజ్లో ఉన్నట్టు కాలేజ్ వాళ్ళు మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు, దాన్ని కస్టోడియన్ అంటారు. ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్ రాకుండా కాలేజీలో సర్టిఫికేట్ ఉంటాయో మీరు కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ కూడా తెచ్చుకోవచ్చు. అంటే పలానా కాలేజ్లో డిగ్రీ అయిపోయింది, పలానా కాలేజ్లో బీటెక్ అయిపోయింది అని వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు, అది కూడా పెట్టొచ్చు. సపోజ్ ఇవి రెండు పాసిబుల్ అవుతలేవు అంటే లేటెస్ట్ మెమో పెట్టొచ్చు, కానీ కోర్స్ కంప్లీషన్, కస్టోడియన్ రెండు తెచ్చుకోవడానికి ట్రై చేసుకోండి. ఎవరికైతే PCCMM అన్ని పర్ఫెక్ట్ ఉంటాయో మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. సో CMM లేని వాళ్ళు ఆర్ PC లేని వాళ్ళు అన్ని సెమిస్టర్ మెమోస్ అప్లోడ్ చేయాలి. CMM ఉన్న వాళ్ళు ఇక సెమిస్టర్ మెమోస్ అని పని లేదు, ఓన్లీ CMM అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఇవి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇంటర్ లాంగ్ మెమో, నెక్స్ట్ 10th క్లాస్ లాంగ్ మెమో ఒరిజినల్సే పెట్టాలి. నెక్స్ట్ బోనాఫైడ్స్ ఇంపార్టెంట్, 9th to డిగ్రీ, 9th క్లాస్ నుంచి మొత్తం ఇంటర్ డిగ్రీకి సంబంధించిన బోనాఫైడ్స్. రెసిడెన్సీ సర్టిఫికేట్. సో ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్ అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. మీ యొక్క నేటివ్ సర్టిఫికేట్ అంటారు, అంటే మీరు ఎక్కడ నివసిస్తున్నారు, లాస్ట్ 10 years నుంచి మీ విలేజ్, మీ గల్లీ, మీ జిల్లా మొత్తం మనకు మీ సేవలు అప్లై చేస్తే ఇచ్చేస్తారు, లైక్ 2-3 daysలో వచ్చేస్తుంది. ఇది నాన్ లోకల్స్ తీసుకోవాలి, మనకు అవసరం లేదు. ఎవరైతే లోకల్ వాళ్ళు ఉన్నారో అవసరం లేదండి. సపోజ్ రెసిడెన్సీ లేకపోతే ఆధార్ కార్డు పెట్టొచ్చు, కానీ టైం ఉంది మీకు, రెసిడెన్సీ తెచ్చుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ TC అండి. సో మీకు డిగ్రీ TC ఉండాలి ఆర్ బీటెక్ TC ఉండాలి, అది కూడా అప్లోడ్ చేయాలి. సపోజ్ TC లేకపోతే దాని ప్లేస్లో కస్టోడియన్ అనే పెట్టొచ్చు, కోర్స్ కంప్లీషన్ అనే పెట్టొచ్చు, TC లైక్ మెమోస్ అన్న పెట్టొచ్చు, ఏం కాదు. మళ్ళీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే BC SC ST వాళ్ళు ఉంటారో మీరు 2014 June 2 నుంచి ఎప్పుడు తీసుకున్నా అది వ్యాలిడే, అంటే 2015-16లో ఉన్నది వ్యాలిడే, 2000 బిఫోర్ ఉన్నది 2013-12 నాట్ వ్యాలిడ్. సో BC SC ST వాళ్ళు ఎప్పటిదున్నా సరిపోతుంది 2014 తర్వాత. EWS రిజర్వేషన్, ఎవరైతే OC EWS వాళ్ళు ఉంటారో మీరు పక్కా 2024 సర్టిఫికేట్ మాత్రమే పెట్టాలి, అప్పుడే మీకు రిజర్వేషన్ వస్తుంది. నెక్స్ట్ స్పెషల్ కేటగిరీ. సో మీరు స్పెషల్ కేటగిరీ మీరు NCCఆర్, PHఆర్ దానికి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అండ్ ఫిజికల్గా వెళ్ళినప్పుడు అన్ని సర్టిఫికేట్స్ కూడా తీసుకొని వెళ్ళాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఎవరైతే 2024 ఫైనాన్షియల్ ఇయర్ది పెడతారో వాళ్ళకు మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, లేకుంటే రాదండి. సో టైం ఉంది కాబట్టి 2024 జనవరి కానీ ఫిబ్రవరి, మార్చ్ ఎప్పుడన్నా ఉండని, కానీ 2024ది మాత్రమే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, అప్పుడే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది BC SC ST వాళ్ళకు. అండ్ మైనారిటీస్. సో ఎవరైతే క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ, సిఖ్స్ కానీ ఎవరైతే మైనారిటీ కింద వస్తారో మీరు క్యాస్ట్ సర్టిఫికేట్, అంటే మీరు 10th క్లాస్లో మీకు TC ఇస్తారు కదా, దాని మీద మీ యొక్క రిలీజియన్ రాసి ఉండాలి, లేదా మీకు సంబంధించిన రిలీజియన్ అని ఉండాలి. అది ప్రూఫ్గా మీరు అప్లోడ్ చేయాలి ఎవరైతే మైనారిటీస్ ఉంటారో. ఇప్పుడు లేకపోతే మీ యొక్క 10th క్లాస్ ఎక్కడ చదివారో అక్కడికి వెళ్ళి మీరు TC తెచ్చుకోవాలి. TC మీద మీ పేరు, మీ రిలీజియన్, మీరు ఎక్కడ చదివారు అన్నీ ఉంటాయి కాబట్టి అది ప్రూఫ్గా పెట్టాలి మీకు రిజర్వేషన్ రావాలంటే, మైనారిటీ స్టేటస్. ఇవన్నీ ఉండగా ఒక ఆధార్ కార్డ్ ఒకటి అప్లోడ్ చేసుకోవాలి, ఆధార్ కార్డ్ ఒరిజినల్. సో ఇవి మనకు ఓవరాల్ సర్టిఫికేట్స్ అండి. సో మెయిన్ పాయింట్ ఏంటంటే మన సర్టిఫికేట్ లేకపోతే కస్టోడియన్, కోర్స్ కంప్లీషన్ ఏదో ఒకటి తెచ్చుకోండి, లేదు అంటే మీరు లేటెస్ట్ మెమోస్ అన్న పెట్టుకోవచ్చు. కానీ సేఫ్ సైడ్ ఉండాలంటే మీరు అన్నీ తెచ్చుకోండి ఇప్పుడే. సో కాలేజ్కి వెళ్ళండి, ఎందుకంటే మీకు సీట్ అలాట్ అయిన తర్వాత అన్ని ఒరిజినల్స్ ఇచ్చేయాలి కాబట్టి మీరు ఇప్పుడే వెళ్ళి అన్ని ఒరిజినల్స్ తెచ్చుకోండి. సో ఇవి మనకు సర్టిఫికేట్స్ అండి. ఇంకా లాస్ట్ కొన్ని ఉన్నాయి ఇంపార్టెంట్ పాయింట్స్, అవి చెప్తే అయిపోతుంది. సో మెయిన్గా ఇప్పుడు మీరు అప్లోడ్ చేస్తారు కదా సర్టిఫికేట్స్,
మీకు రిజిస్ట్రేషన్ టైంలో ఏమన్నా ఎర్రర్స్ ఉన్నా మిస్టేక్స్ ఉన్నా వాళ్ళు మెయిల్స్ అన్న చేస్తారు, ఫోన్కి కాల్స్ అన్న చేస్తారు, మెసేజెస్ అన్న చేస్తారు. సో ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ కరెక్ట్గా ఇవ్వండి, మీ ఇవ్వండి. సో రెగ్యులర్గా చెక్ చేస్తుండాలి. మీకు అప్రూవ్డ్ కానీ వెరిఫైడ్ అని ఆ వెబ్సైట్లోనే ఉంటుంది. సో అప్లోడ్ చేసిన తర్వాత వెంటనే అవుతున్నాయి. సో వేరే సెట్ ఎగ్జామ్స్కి తొందరగా చేస్తున్నారు. సో మీకు అప్లోడ్ చేసిన రోజే చేయొచ్చు, రేపన్నా అంటే 2-3 డేస్లో చేయొచ్చు. సో రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే వాళ్ళు కాల్స్ కానీ మెసేజ్ చేస్తారు. సో మనము కాలేజ్ ఫీ ఎప్పుడైతే కాలేజ్ వస్తుందో మీరు బయట చలాన్ని కట్టి మీ రెస్పెక్టివ్ కాలేజ్కి వెళ్ళాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే phase 1 ఒక కాలేజ్ వచ్చిన తర్వాత ట్యూషన్ ఫీ పే చేయాలి మనం బయట. సపోజ్ మీకు కాలేజ్ నచ్చలేదు, నాకు మొత్తం ఫీజు కావాలి, నేను పీజీ చేద్దాం అనుకుంటున్నా, అలా ఉన్నా కూడా మీకు మొత్తం ఫీజు ఇచ్చేస్తారు. సో మీరు ఎప్పుడైతే ఫీజు చలాన్ కడతారు కదా, ఆ ఫీజు మొత్తం వచ్చేస్తుంది phase 1లో. అదే phase 2లో మీకు నచ్చలేదు కాలేజ్ అంటే సగం పైసలు మాత్రమే వస్తాయి. phase 1లో 100% రీఫండ్ అవుతుంది, phase 2లో ఓన్లీ 50% రీఫండ్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఏ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ లోకల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, నాన్ లోకల్. సో లోకల్ 85% రిజర్వేషన్ ఉంటుంది. అదే ఏపీ కానీ వేరే స్టేట్ వాళ్ళకు 15% రిజర్వేషన్ ఉంటుంది. అండ్ ఈ సీట్స్ ఉంటాయి కదా మనకు, ఈ 100% సీట్లో టీఎస్ హెడ్సెట్ ద్వారా 85% ఆఫ్ సీట్స్ని ఫిల్ చేస్తారు. అండ్ 15% ఆఫ్ సీట్స్ డైరెక్ట్ పేమెంట్ సీట్స్ అంటారు. అంటే ఎగ్జామ్ రాయకుండా జస్ట్ మీకు డిగ్రీ ఉంటే మీరు డైరెక్ట్ వెళ్ళి మీకు నచ్చిన కాలేజెస్లో లైక్ అడ్మిషన్స్ తీసుకోవచ్చు. ఇది కూడా ఉంటుంది మనకు. సో ఇక్కడ రిజర్వేషన్ ఏ విధంగా ఉంటుందంటే ఎస్సీ 15%, ఎస్టీ 10%, బీసీఏ 7%, బీసీబీ 10%, బీసీసీ 1%, బీసీడీ 7%, బీసీఈ 4%, ఈడబ్ల్యూఎస్ 10%. సో ఇవి మనకు ఒక క్లాస్లో మీరు వెళ్తే అందులో క్యాస్ట్ బట్టి మార్క్స్ బట్టి డివైడ్ చేస్తారు ఇట్లా. నెక్స్ట్ వచ్చేసి పిహెచ్ 3%, క్యాప్ 2%, ఎన్సీసీ 1%, స్పోర్ట్స్ 0.5%. సో ఇది రూల్ ఆఫ్ రిజర్వేషన్. అంటే మీ క్లాస్లో అన్ని క్యాస్ట్ వాళ్ళకు ప్రియారిటీ ఇస్తారు. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఎందుకంటే బీఎడ్ అనేది చాలా డిమాండ్ ఉంటుంది, చాలామంది చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనకు స్కాలర్షిప్ తెలంగాణ ఈ పాస్ నుంచి ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో ఏజ్ లిమిట్ ఉంటుంది. ఆ సర్టన్ ఏజ్ ఆర్ బిలో ఉన్న వాళ్ళకి మాత్రమే వాళ్ళు స్కాలర్షిప్స్ ఇస్తారు. ఇప్పుడు చెప్తాను, ఎవరైతే ఈబీసీ మైనారిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అడ్మిషన్ తీసుకునే టైంకి 30 years ఆర్ బిలో ఉంటేనే మీకు స్కాలర్షిప్స్ వస్తాయి. అంటే 31 క్యాండిడేట్కి రాదు. ఇది మెయిన్ పాయింట్. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో 34 ఆర్ బిలో ఉంటేనే మీకు తెలంగాణ గవర్నమెంట్ నుంచి స్కాలర్షిప్స్ వస్తాయి, మిగతా వాళ్ళకి రావు. సో ఇప్పుడు 35 ఏజ్ అతను ఎస్సీ ఎస్టీ అయినా కూడా మీకు రాదండి. సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఇన్కమ్ అయితే 2 లక్షలు బిలో ఉండాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు. అదే బీసీ వాళ్ళకు రూరల్ 1,50,000 బిలో, బీసీ అర్బన్ 2 lakhs బిలో ఉండాలి. అండ్ ఈబీసీ వాళ్ళకు కూడా అట్లనే ఉంటుంది. సో టీఎస్ఐ పాస్లో మీకు ఫీజు రియంబర్స్మెంట్ రావాలంటే పక్కా మీకు ఏజ్ లిమిట్ బిలోనే ఉండాలి. 30 వాళ్ళకు, 34 ఎస్సీ ఎస్టీ బీసీ. సో మెయిన్ పాయింట్ ఏంటంటే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ మ్యాండేటరీ 2024ది పర్ఫెక్ట్గా ఉంటేనే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. ఇక్కడ మీరు ఆన్లైన్లో మిస్టేక్ చేస్తే మీరు టోటల్ ఫీజు పే చేయాల్సి వస్తుంది. సో చాలామంది మిస్టేక్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు మంచి టైం ఉంది కాబట్టి మీరు ఫస్ట్ ఎంఆర్ ఆఫీస్లో అప్లై చేయండి. మీ సేవకి వెళ్ళకండి, ఎందుకంటే మీ సేవకి వెళ్తే 7 days 10 days అని చెప్తాడు. అదే మీరు ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే నాకు అర్జెంట్ ఉంది ఇప్పుడు కౌన్సిలింగ్ కంటే మీకు 1 dayలో ఇచ్చేస్తారు. సో అలా పాసిబుల్ చేసుకోండి. ఇన్కమ్ సర్టిఫికేట్ చాలా చాలా ఇంపార్టెంట్, క్యాస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. క్యాస్ట్ ఇన్కమే అన్నిటికన్నా ఇంపార్టెంట్. అండ్ సెమిస్టర్ మెమోస్, పీసీసీఎంఎం ఎవరికైతే లేవో మీరు సెమిస్టర్ మెమోస్ అన్నీ అప్లోడ్ చేయొచ్చు, ఏం కాదు. సో ఈ మిస్టేక్స్ మీరు చేయకండి. సో కౌన్సిలింగ్ ఎప్పుడైతే అప్లోడ్ చేస్తారో మీకు ఏమన్నా చిన్న డౌట్స్ ఉన్నా మీరు హెల్ప్ డెస్క్కి కాల్ చేయాలి. మనకి వెబ్సైట్లో హెల్ప్ డెస్క్ ఉంటుంది. సో ఏ డౌట్ ఉన్నా వాళ్ళకి కాల్ చేయండి. అండ్ ఈ టీఎస్ హెడ్సెట్ బీఎడ్కి సంబంధించిన ఫాస్ట్ అప్డేట్స్ నా టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎప్పుడన్నా లైక్ ఏమన్నా వెబ్సైట్లో ఏమన్నా అప్డేట్స్ ఇచ్చినా, ఏమన్నా కాలేజెస్ లిస్ట్ కానీ ఏ కాలేజెస్ బాగుంటాయి అన్ని ఫాస్ట్ అప్డేట్స్ నేను నా టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. ఈ అప్డేట్సే కాకుండా ఎవ్రీడే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ, ప్రైవేట్ జాబ్ అప్డేట్స్ కానీ, సో స్టూడెంట్కి రిలేట్ అయ్యే అన్ని జేఆర్ఎఫ్ నోటిఫికేషన్లు కానీ, సో స్కాలర్షిప్స్ కానీ అన్ని ఫాస్ట్ అప్డేట్స్ నా టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. అండ్ అప్కమింగ్ వీడియోస్లో ఎట్లా అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లా చేయాలి, వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇవ్వాలి, ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి,
అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మెయిన్గా యూట్యూబ్లో కన్నా లైక్ టెలిగ్రామ్ ఛానల్లో ఫాస్ట్ మెసేజెస్ ద్వారా ఫాస్ట్గా అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దట్ మీకు ఏమన్నా ఫాస్ట్ అప్డేట్స్ ఉంటే అందులో తెలుసుకోవచ్చు. సో కింద లింక్ ప్రొవైడ్ చేశాను. అండ్ ఏమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద మెన్షన్ చేయండి. ఈ బీఎడ్ గురించి కానీ టీఎస్ ఎడ్సెట్ ఆర్ సర్టిఫికేట్ ఇష్యూస్ ఉన్నా నేను సర్టిఫికేట్స్ గురించి సపరేట్ వీడియో ఇస్తాను. ఫస్ట్ అయితే మీరు సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి, ఇంకా చాలా టైం ఉంది కాబట్టి. సో సర్టిఫికేట్స్ ఫస్ట్ తెచ్చుకోండి. సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఓన్లీ సర్టిఫికేట్ వీడియో ఇస్తాను, కాలేజెస్ వీడియోస్ చేస్తాను. సో ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.